స్టాక్ మార్కెట్ ఇదొక పెద్ద ప్రశ్న. చాలా మంది డబ్బులు సేవ్ చేయాలనుకుంటారు. కానీ ఎలా సేవ్ చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అది కూడా స్టాక్ మార్కెట్‌లో. సో, దీని గురించి మనతో ఇవాళ చెప్పడానికి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ శ్రీరామచంద్రమూర్తి గారున్నారు. సో, వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో, హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో, హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాం. ఓకే. సో, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి పాజిటివ్‌గా వెళ్ళిన వ్యక్తుల్ని చాలా తక్కువే చూస్తూ ఉంటాం. సో, ఎవరైతే ఫుల్ స్ట్రాటజీతో, నాలెడ్జ్‌తో, ఫండమెంటల్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే తప్ప వాళ్ళు ఒక పాజిటివ్ చూడలేరు. సో, మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడి పెట్టాలి అంటే ఏం చెప్తారు? దీనిలో ఏంటంటే బేసిక్గా స్టాక్ మార్కెట్లో ఎందుకు ఎక్కువ మంది లాస్ అవుతున్నాం అంటే, మనకి ఇంతకు ముందు ఎవరు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు కూడా మనకి గైడ్ చేయలేకపోవటం వల్ల మనం ఎక్కువ లాస్ అవుతున్నాం. సో అసలు మనకి ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, దీనిలో డబ్బులు ఉన్నాయని అందరికి ఇప్పుడు అర్థమైంది. అది తీసుకోవడం తెలియట్లేదు. సో ఇప్పుడేమో దానికి కూడా ఏంటి, ప్రతి దానికి ఒక వే ఉంది. ఆ పద్ధతి రావాలి అంటే మనం ఏది చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా కానీ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. సో ఇక్కడ కూడా మనం అలా నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ మనకు వస్తుంది. దాని ద్వారా మనం మిస్టేక్స్ తగ్గించుకొని సక్సెస్ లోకి వెళ్తాం. ఇప్పుడు మనంతటా మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటే మనకి మనీ లాస్ అవుతాం, అలాగే టైం లాస్ అవుతాం. దాని గురించి కదా మనం ప్రతిదానికి కూడా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటాం. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్, దీని వల్ల లాస్ అవుతున్నాం. అయితే మరి ఈ లాసెస్ అన్ని కూడా కవర్ చేయడానికి పుట్టుకొచ్చినటువంటి సంస్థ అని చెప్పుకోవచ్చు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. సో ఎలా నడుస్తూ ఉంటుంది ఏంటి సార్, అసలు ఈ యొక్క విజన్ ఏంటి? సో ఇది విజన్ ఏంటంటే సార్, మేము స్టార్ట్ అయినప్పుడు మాకు కూడా ఎవరు తెలీదు, చాలా లాస్ అయిపోయాం. తర్వాత అసలు దీనిలో అసలు ఆ డబ్బులు వస్తాయా, అసలు రావా ఏంటనేది అంతా, లేదా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కి కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వస్తాయా, మామూలుగా చిన్న చిన్న వాళ్ళకి రావా అనే డౌట్ లో ఉండేవాడిని. అవన్నీ మేము సాల్వ్ చేసుకొని, ఎన్నో బుక్స్ చదువుకొని, మేము నేర్చుకొని, ఇదంతా ఒక ప్రాసెస్ జర్నీ అంతా చేస్తాం, సంపాదిస్తున్నాం. తర్వాత అర్థమైంది ఏంటంటే, సో ఇంత కష్టపడాలా మనం, వైనాట్ మేము ఇటు పడ్డాం కదా, అది వేరే వాళ్ళకి అంత కష్టం లేకుండా మనం ఒక ప్రాసెస్, ఒక సిలబస్ లాగా చేసి చెప్పచ్చు కదా అనిపించింది. అలా మేము ఇది స్టార్ట్ చేసాం. దాదాపు 2.5 years అయిపోయింది ఇది గానుగుపాటి అకాడమీ. సో చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. సో దీనిలో ఏంటంటే బేసిక్ గా మీకు ఇదే మేజర్. నేను థియరీ చెప్తాం కదా, ఆల్రెడీ నేను ప్రాక్టికల్ గా చేశాను కాబట్టి నాకు వాట్ ఈజ్ వాట్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుసు. కాబట్టి దానివల్ల వినే వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోగలరు, ప్రాక్టికల్ గా చూపించగలం. సో అది మెయిన్. సో అది మీ యొక్క మెయిన్ విజన్ అంటారు. సో మరి ఎలా నడుస్తూ ఉంది, అదేవిధంగా ఎలా బ్యాచెస్ నడుస్తూ ఉంటాయి, ఏం నేర్పిస్తుంది? దీనిలో బ్యాచెస్ అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. ఓకే, ఆఫ్లైన్ కూడా ఆఫ్లైన్ ఉంది. ఆఫీస్ అడ్రస్ అది చెప్తాం. ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చి వినొచ్చు, అలాగే ఆన్లైన్ లో కూడా వినొచ్చు. అయితే కోర్స్ కంటెంట్ బ్యాచెస్ లో ఏం నేర్పిస్తాం బేసిక్ గా అంటే, అసలు స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలంటే 3 areas లో చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ ఏరియా ఏంటంటే మన ఓన్ సైకాలజీ. అసలు మనం ఎలా ఉన్నాం, ఫియర్గా ఉన్నామా, లేకపోతే టెన్షన్గా ఉన్నామా, యాంగ్జైటీ ఉన్నామా, అది మెయిన్ అన్నమాట. అది ఇప్పుడు ఎక్కువ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రిటర్న్స్ హై రిటర్న్స్, అసలు మోడరేట్ రిటర్న్స్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వాట్ ఈజ్ అవర్ ఓన్ సైకాలజీ. దాన్ని ముందు బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని ఒక నార్మల్ స్టేజ్ తీసుకురావాలి. వాట్ ఈస్ రియాలిటీ అనేది, మన ఎక్స్పెక్టేషన్ వేరు, రియాలిటీ వేరు. సో అసలు రియాలిటీలో మనం ఉండటం వల్ల ఏమవుతామంటే, ముందు మన మైండ్ కామ్ అయిపోతాం, సో స్టేబుల్ అయిపోతాం. అది ఫస్ట్ నేర్పిస్తాం, మన ఓన్ సైకాలజీ. సెకండ్ ఏంటంటే అదర్ సైకాలజీ. అంటే ఇందులో పార్టిసిపేట్ చేసే కంపెనీస్ కానీ, అలాగే మిగతా పార్టిసిపెంట్స్, ట్రేడర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళ సైకాలజీ. ఇప్పుడు ఇన్వెస్టర్ సైకాలజీ, ట్రేడర్ సైకాలజీ అంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ లో చెప్తాం. అంటే అది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో వాళ్ళ యొక్క ఎమోషన్స్ అంతా కూడా కనబడుతుంటాయి. దానిలో ఒక 8 ఇండికేటర్స్ తీసుకుంటాం అనమాట. MACD అని, హిస్టోగ్రామ్, స్టోకాస్టిక్, ATR బ్యాండ్, మూవింగ్ యావరేజ్. వీటితో ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఒకటే ఏంటంటే, అన్ప్రొఫెషనల్ ఎలా ఉంటున్నారు అంటే, ఎప్పుడు చూసినా మార్కెట్ ట్రెండ్ కి అగెనెస్ట్ ఉంటారు, కాబట్టి లాస్ అవుతారు. ఎప్పుడు అగెనెస్ట్ ఉంటాం మనం, సో అందుకని లాస్ అవుతుంటాం. అసలు ట్రెండ్ ఏంటి, మార్కెట్ డైరెక్షన్ ఎలా వెళ్తుంది, అది పట్టుకుంటేనే మనం, దాంతో పాటు ఉంటేనే డబ్బులు వస్తాయి. సో ఇక్కడ మన దగ్గర ఎంత మనీ ఉంది ఇంపార్టెంట్ కాదు, అసలు మనం ట్రెండ్ తో పాటు ఉన్నామా లేదా,
అది ముందు నేర్పించాం మీకు. దానిలో టెక్నికల్ అనాలిసిస్ లో మీకు అసలు మార్కెట్ ట్రెండ్ ఏంటి అర్థం చేసుకోవటం, ఆ ట్రెండ్ తో పాటు మనం ఉండటం అనేది ముందు మనం నేర్పిస్తాం మీకు. ప్రాక్టికల్ గా థియరీ చెప్తాం ప్లస్ ప్రాక్టికల్ క్లాస్ చెప్తాం. డైలీ 1 hour థియరీ ఉంటుంది. ఈ టెక్నికల్ అనాలిసిస్ వచ్చినప్పుడు 1 hour మళ్ళీ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి, అంటే టోటల్ 2 hours. సో 1 hour నేనే చెప్తాను థియరీ, తర్వాత 1 hour మన అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు మీకు ప్రాక్టీస్ మీ చేత చేపిస్తారు. ఇప్పుడు అందరూ కూడా థియరీ అందరం చెప్తాం, కానీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయించడానికి ఉంటారండి మీకు ఒక 3-4 members ఉన్నారు స్టాఫ్. 3-4 members. ఓకే. వాళ్ళకి బ్యాచ్ కి ఒకళ్ళని అలాట్ చేస్తాం, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఇంకా వాళ్ళకి స్పెషల్ కావాలని చెప్పిస్తాం. ఓకే. సో సపోర్ట్ ఉంటుంది. ఒక బ్యాచ్ లో ఎంత మంది ఉంటారు? అరౌండ్ 20 to 25 members ఉంటారు. యాక్చువల్లీ ఒక బ్యాచ్ ఎన్ని రోజులకి క్లోజ్ అవుతుంది? ఒక బ్యాచ్ వచ్చి 2 months. 2 months లో ఏమేమి నేర్పిస్తూ ఉంటారు? టెక్నికల్ అనాలిసిస్ ఇందాక చెప్పాను కదా, తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ వస్తుంది. ఫండమెంటల్ ఏంటంటే అసలు కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఏం చేస్తుంది. ఇప్పుడు మనం ఒక మిడ్ క్యాప్, ఇప్పుడు టాప్ 200 కంపెనీస్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి మనం అది చూడకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అసలు ఆ కంపెనీ ప్రాఫిట్స్ లో ఉందా, వాటి యొక్క బ్యాలెన్స్ షీట్ ఏంటి, వాళ్ళ అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, క్రెడిట్స్, అప్పులు ఏంటి, ఆస్తులు ఏంటి, డివిడెండ్స్ ఇస్తున్నారా, అది ఏ సెగ్మెంట్ లో ఉంది, కాంపిటేటర్ ఎవరు, ఇలా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అది కంపెనీ అనాలిసిస్ అంటాం. సో అది చేసుకోవటం వల్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, అసలు క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నాయా, లేకపోతే ఎలా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎలా ఉంది, సిఏజిఆర్ ఎలా ఉంది. సో వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే ఫండమెంటల్ గా ఈ స్ట్రాంగ్ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయగలిగితేనే వెల్త్ క్రియేట్ అవుతుంది. సో అది మీకు చెప్తాం అనమాట, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. దీంతో పాటు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ లో అసలు టార్గెట్ కవర్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఏమవుతుంది, చాలా మంది ఎస్ఐపి చేసుకుంటాం కానీ అసలు ఎందుకు చేయాలి, అసలు దీనిలో 2 రకాలు ఉన్నాయి, టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అలాగే ఫర్ ఎవర్. సో మన రిటైర్మెంట్ బెనిఫిట్ కార్పస్ ఎలా తీసుకోవచ్చు, దీనిలో ఏంటనేది అది కూడా మొత్తం చెప్తాం. ఆ తర్వాత కమోడిటీస్ లో గోల్డ్, సిల్వర్, క్రూడ్, ఈ 3 కూడా బాగా ట్రేడింగ్ అవుతున్నాయి. సో అవి కూడా మీకు చెప్తాం. ఎందుకంటే 1 stop సొల్యూషన్ ఆల్ అసెట్ క్లాసెస్ చెప్పేసాం అనుకోండి, ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండా మా దగ్గర ఒకసారి వస్తే అన్ని క్లియర్ గా చెప్పేస్తే వాళ్ళకి ఎడ్యుకేట్ అయిపోతారు. దాని తర్వాత బాండ్స్, ఈటీఎఫ్స్ అవి కూడా చెప్తే టోటల్ అసెట్ క్లాసెస్ అన్ని క్లియర్ గా వచ్చేస్తాయి. తర్వాత మీకు ఎవ్రీ డే మీకు లైవ్ క్లాస్ ఉంటుంది, అంటే మార్కెట్ టైమింగ్ లో లైవ్ లో మీకు ఇవాళ చెప్పింది రేపు చూపిస్తూ ఉంటాం, మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే థియరీను ఇప్పుడు ప్రాక్టికల్ 2 మ్యాచ్ అవ్వాలి కదా. ఇప్పుడు సపోర్ట్ గురించి చెప్పాను అనుకోండి, అది కనపడాలి రేపు చూడంగానే. సో అది చూస్తే కానీ మనకి ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ థియరీ, ఇది ప్రాక్టికల్ 2 మ్యాచ్ అయితేనే మీరు కూడా చేయగలరు అనమాట. సో అది చూపిస్తాము. అలాగే మెటీరియల్ ఇస్తాము, రన్నింగ్ నోట్స్ ఇస్తాము. ఓకే. సో ఆల్ మెటీరియల్ పీడిఎఫ్ ఉంటుందండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మరి 2 months కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆఫ్టర్ దట్ అసిస్టెన్స్ కావాలి. 100% సార్. ఎందుకంటే మీరు కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యేంత వరకు మేము మీకు సపోర్ట్ ఉంటాం. అది 6 months మాత్రం, ఆ 2 months కి మీరు చార్జ్ చేస్తారు ఒకటే ఫీజు. తర్వాత అంతా ఆఫ్టర్ సపోర్ట్ ఏంటంటే యాక్చువల్ గా అప్పుడే ఎక్కువ కావాలి. నేను ఇప్పుడు అందరూ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మా స్టూడెంట్స్ నన్ను కాక వేరే వాళ్ళని ఎలా అడుగుతాం, సో నన్ను అడుగుతారు కాబట్టి నేను ఎటో ఆన్సర్ ఉంటాను. సో మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎక్కడికి రావాలి? మీ యొక్క ఆఫీస్ అడ్రస్ కావచ్చు, అకాడమీ అడ్రస్, మొబైల్ నెంబర్స్ చెప్తారా? మాది వచ్చి నిజాంపేట అండి. నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ హై టెన్షన్ రోడ్ లో, రోడ్ నెంబర్ 3 ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్, ఫ్లాట్ నెంబర్ 51, 2nd floor. ఇది మా ఆఫీస్ అడ్రస్. మా ల్యాండ్ లైన్ నెంబర్స్ వచ్చి 9000-838-555 ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి. అలాగే 8008968277 ఈ 2 నెంబర్స్ మావి ఇది ఉంటాయి. సో కాల్ చేస్తే మీరు కాల్ చేయండి, మేము అటెండ్ చేస్తాం. ఇంకా డీటెయిల్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. రేపు కొత్త బ్యాచెస్ రేపు మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అవునా? సో న్యూ బ్యాచెస్ ఈ వీక్ లో మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఆప్షన్స్ చేసి లాస్ అవుతుంటాం, ఫ్యూచర్స్ చేసి లాస్ అవుతుంటాం. మెయిన్ ఆ 2 కూడా చెప్తాం, ఫ్యూచర్స్, ఈక్విటీ, ఆప్షన్స్. అలాగే పెన్నీ స్టాక్స్ ఎప్పుడు తీసుకోవాలి, మిడ్ క్యాప్ లో ఎప్పుడు తీసుకోవాలి, మెయిన్ ఇంకా పోర్ట్ఫోలియోని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఒక 5 years వెల్త్ క్రియేట్ చేయాలంటే ఎలాంటి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి, అలాగే షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇంట్రాడే ట్రేడ్ ఏంటి, మొత్తం ఇక మీరు ఏంటంటే A to Z మీకు చెప్తాం అనమాట.
వెరీ నైస్. దానివల్ల ఇక మీకు టెక్నికల్ గా మీరు మంచి ఎక్స్పర్ట్ అవుతారు. సో వీక్లీ ఎన్ని డేస్ ఉంటుందండి? డైలీ అండి, మార్నింగ్ మండే నుంచి ఫ్రైడే వరకు క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే 2 days హాలిడేస్. ఇప్పుడు ఈ బ్యాచ్ ఏంటంటే ఈవినింగ్ 7:30 to 8:30 క్లాసెస్ ఉంటాయి. అవునా? ఈవినింగ్ 7:30 ఈ బ్యాచ్ కి. అదే కొంతమంది వర్కింగ్ పీపుల్ ఉంటారు, కాలేజ్ కి వెళ్ళే అవునండి. సో అలాంటి వాళ్ళందరికి ఈవినింగ్ 7:30 సెషన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఆఫీస్ వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఈవినింగ్ 7:30 8:30 కన్ఫర్మ్ అందరికీ కూడా కొంచెం అవైలబుల్ టైమే కదా. ఓ గ్రేట్, సూపర్ అండి. సో మరి ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకునే వారికి అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ కూడా కోర్స్ నేర్చుకోవాలా, అసలు వద్దు అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు మనకి అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది స్టార్టింగ్ లో. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ట్రేడ్ చేసాం లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాం, డబ్బులు వచ్చాయి, అది యాక్చువల్ గా మనకి ఇది నా స్కిల్ వల్ల వచ్చింది అనడానికి లేదు, ఫ్లూక్ గా రావటమే కాబట్టి. అలా కాదు, ఇది కూడా ఒక ట్రేడింగ్ బిజినెస్, దీన్ని కూడా బిజినెస్ లా తీసుకోవాలి, దీని నుంచి కూడా నాకు కన్సిస్టెంట్ గా మనీ కావాలి. ఇప్పుడు ఒక 1 month నేను వర్క్ చేశాను, శాలరీ అలా తీసుకున్నాము, అలాగే కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసా, ఒక 1 month నేను వర్క్ చేస్తున్నాను, మరి నాకు ఎంతో కొంత అవుట్పుట్ రావాలి అంటే మాత్రం డెఫినెట్ గా మీరు ఒక ప్రొఫెషనల్ అవ్వాలి. ప్రొఫెషనల్ అవ్వాలంటే ప్రొఫెషనల్ ఎప్పుడు కూడా ట్రైన్డే అవుతారు, అన్ట్రైన్డ్ పీపుల్ ప్రొఫెషనల్ అవ్వరు. ఎగ్జాక్ట్లీ. అలాగే మీ వల్ల ఏమవుతుందంటే ఎంతో మంది లాస్ అవుతున్నారు ఇక్కడ. మీరు బాగుంటే మీరు మీ కింద సర్కిల్లో చెప్పగలరు అసలు ఇలా ఉంది ఇది అని. సో మీరు బాగుండి ఇప్పుడు మీరు ఫెయిలియర్ అనుకోండి, మీకు మీ నెక్స్ట్ చూసే వాళ్ళందరూ కూడా ఇది ఒక ఫెయిల్యూర్ అనుకుంటాం, బట్ దీనిలో కూడా సక్సెస్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, అది తెలుసుకుంటే మంచి సక్సెస్ అవుతాం, అది రానంత వరకు ఫెయిల్యూర్ అవుతాం. సో అది తెలుసుకోవాలంటే మనం ఏదైనా కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ టీచర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, ఏ ఫీల్డ్ అయినా. సో అలాగే ఈ ఫీల్డ్ లో కూడా మీరు టీచర్ దగ్గరికి వచ్చి నేర్చుకుంటే మేమేం చెప్తాము, ఆల్రెడీ ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి చెప్తాం కాబట్టి ఆ వేలో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేము చెప్పటమే కాదు చూపిస్తాం మీకు. సో చాలా మంది ఏంటి థీరీ చెప్తారు, మేము థీరీ కాదు ప్రాక్టికల్ గా కూడా మీ కళ్ళ ముందు మేము లైవ్ ట్రేడింగ్ చూపిస్తాం. సో దాంతో మీకు ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. సో మరి మీ యొక్క అడ్వైజరీ ఎలా ఉంటుంది సార్? అడ్వైజరీ సర్వీసెస్ ఏంటంటే సార్, మేము డైలీ మీకు పొజిషనల్ ట్రేడ్స్ లాగా ఇస్తాం, స్వింగ్ ట్రేడ్స్ లాగా. సో డైలీ ఒక 2-3 వస్తాయి, అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీద కూడా ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే మీకు డైలీ ఒక 2 అడ్వైజర్స్ వస్తాయి. సో మా సక్సెస్ రేట్ ఏంటంటే మీకు అసలు మార్కెట్ ని అసలు దీనిలో బేసిక్ ఏమవుతుందంటే ఒక ఎంట్రీ పాయింట్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, అది మనకు తెలిసింది అనుకోండి. మనం ఏంటంటే ఈ యావరేజ్లు చేయటం ఇవన్నీ మనం చేయకుండా ఒక ప్రొఫెషనల్ గా అవుతాం. ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకోలేము, మాకు చాలా బిజీగా ఉన్నాము, లేదా మాకు ఒక ఐడియా ఉంది కానీ నాకు ఒక ఇది అంత టైం స్పెండ్ చేయలేని వాళ్ళకి ఈ అడ్వైజరీ సర్వీసెస్ మీకు ఇస్తాం. దీనిలో ఏంటంటే ఎవ్రీ వీక్ మేము మళ్ళీ రివ్యూ చేస్తాం. ఎవ్రీ మండే 9:30కి మళ్ళీ మీకు మీటింగ్ పెట్టి ఆ లాస్ట్ వీక్ ఏమేమి ఇచ్చాము, దానిలో ఏవి సక్సెస్ అయినాయి, మీరేం చేశారు, ఏవి ఫెయిల్ అయినాయి, సో ఓవరాల్ గా మనీ ఎలా వస్తుంది, మా P&L స్టేట్మెంట్స్. అంటే ఊరికే మెసేజ్ చేయటం పంపించేయటం కాకుండా ఒక తరోగా ఆన్సరబుల్ ఉంటాం. సో అలా మీరు చేస్తున్నారా, ఫండ్ మేనేజ్మెంట్ అదే ఎలా చేస్తున్నారు, సో ఫండ్ అలొకేషన్ ఎలా అవుతుంది అని మీకు చెప్పడం ఎవ్రీ వీక్ రివ్యూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మిస్టేక్స్ అన్ని కూడా రెక్టిఫై అయ్యి ఒక ప్రోగ్రెసివ్ లో వెళ్తాం. ఫండ్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తూ ఉంటారు, ఎలా నేర్పిస్తారు? ఈ ఫండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే సార్, మేము సెబీ రూల్స్ ప్రకారం మీ పేరు మీదే మాది మోతీలాల్ ఓస్వాల్లో ఫ్రాంచైజీ ఉంది. దాంట్లో మేము అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఇది ఎక్స్క్లూజివ్ ఎవరికంటే మీకు టైం ఉంది, మనీ ఉంది, టైం లేదు, మీరు బిజీగా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మోతీలాల్ ఓస్వాల్లో మేము అకౌంట్ ఓపెన్ చేసి మీ పేరు మీద ప్రీ ఆర్డర్ కన్ఫర్మేషన్ మేము మీకు ఫోన్ చేసి చెప్తాం. ఇది సార్ మీకు మెసేజ్ లో ఫస్ట్ వచ్చేస్తుంది ఏదైతే బయింగ్ చేయాలి, ఏది సెల్లింగ్ చేయాలి అనేది. దాని ప్రకారం ఇక్కడ మా స్టాఫ్ ఫోన్ చేస్తారు మీకు, ఆథరైజ్ డీలర్ ఫోన్ చేసి మీకు సార్ ఇలా బై చేస్తున్నాం ఈ క్వాంటిటీ అని ప్రీ డిఫైన్డ్ క్వాంటిటీ చేసి, అలాగే టార్గెట్ వచ్చింది, అలాగే స్టాప్ లాస్ వచ్చిందని మీతో మాట్లాడుతూ ట్రేడ్ ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు మీ టైం సేవ్ అవుతుంది, ప్లస్ మీ యొక్క మనీ అనేది అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. సో అది ఫండ్ మేనేజ్మెంట్ కింద మేము చెప్తున్నాం. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఇక మనీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, ప్లస్ మీకు టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మీరే ప్రతిసారి చూసుకొని చేసుకోవాలంటే మీకు కష్టం, అలాగే మంచి స్టాక్స్ ని ఐడెంటిఫై చేయాలంటే కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ సర్వీస్ మీరు తీసుకోవచ్చు. సో దాని మీద కమిషన్ కొంచెం చార్జ్ చేస్తారండి? చేస్తాం, అంతే. సూపర్ అండి. ఇటు అకాడమీ ఇస్తున్నారు, అడ్వైజరీ సర్వీసెస్ అందిస్తున్నారు, అదంతా ఫండ్ మేనేజ్మెంట్. అవునండి. సో చాలా బెస్ట్ అయితే. సో ఆల్ ది బెస్ట్. అండ్ స్టూడెంట్స్ కూడా వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో గైస్ అర్థమైంది కదా. సో
గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. ఇది మీకు నిజాంపేటలో ఉంది. సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మండే నుంచి బ్యాచెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందట. సో వీరు 2 months ఆఫ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అంతా స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఫండ్ మేనేజ్మెంట్, అడ్వైజర్ సర్వీసెస్ అన్నిటి గురించి కూడా క్లియర్గా వివరిస్తారట. మీకు కనుక నచ్చినట్లయితే సో ఇప్పుడే వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.